కన్నులు మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుపటి రోజులు వచ్చేస్తున్నవిరా మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. అమరావతిలో వైఎస్ జగన్పై ఉన్న అభిమానానికి అద్దం పట్టింది. ఏపీలోని 13 జిల్లాలు అమరావతి వైపు గుండెల నిండా అభిమానం నింపుకుని పరుగులు పెట్టాయి. రాజన్న తమ గుండెల్లో బతికే ఉన్నాడంటూ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. తమ భవిష్యత్తుకు దిక్సూచి జగనన్న అంటూ నినదించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు లాంటి 9 పథకాలపై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అన్నొస్తున్నాడు, కాలినడకన వస్తున్నాడు అని వైఎస్ జగన్ అన్నప్పుడు ప్లీనరీ ప్రాంగణం జగన్ నినాదాలతో మారుమోగింది. అక్టోబర్ 27 నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రికుడై ప్రజల వద్దకు వస్తున్నాడు. అమరావతిలో 2 రోజుల పాటు జరిగిన వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీ ముగిసింది. కన్నులు మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుపటి రోజులు వచ్చేస్తున్నవిరా మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. అమరావతిలో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వచ్చేది రాజన్న రాజ్యమే అంటూ నినదించారు. అక్టోబర్ 27 నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపడతానని వేలాది మంది అభిమానుల సాక్షిగా ప్రకటించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించిన జగన్, ప్రజల నుంచే అధికారం తెచ్చుకుందామని పిలుపు, 9 కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం, వైఎస్ఆర్ మాదిరిగానే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తాయని చెప్పాలని పిలుపు, పార్టీ శ్రేణుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం, కొత్త కార్యక్రమాలను కరతాళ ధ్వనులతో స్వాగతించిన పార్టీ శ్రేణులు. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి తిరుమలకు, తిరుమల నుంచి ఇచ్చాపురం వరకు 6 నెలల పాటు 3000 కిలోమీటర్ల పాదయాత్ర. నవ్యాంధ్రను నవపథంలో నడిపించేందుకు నవసూత్ర ప్రణాళికను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఆయన వివరించారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఏం చెప్పాలో పార్టీ శ్రేణులకు విశదీకరించారు. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తాయని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ 9 కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తాను కూడా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలినడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైఎస్ఆర్ ప్రాంగణంలో జరిగిన వైఎస్ఆర్సీపీ 3వ జాతీయ సమావేశాల చివర్లో వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా తాను అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో వివరించారు. తాము చేపట్టే కార్యక్రమాలను కుల, మత, రాజకీయాలకు అతీతంగా చేపడతామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.
వైఎస్ఆర్ తరహాలోనే ప్రజల నుంచి అధికారం తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇచ్చిన హామీలను వైఎస్ఆర్ తరహాలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాను చెప్పిన మాటల్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి అధికారం తెచ్చుకుందాం, మనమంతా వైఎస్ఆర్ మాదిరిగానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందాం. దేవుని ఆశీస్సులతో సువర్ణ యుగాన్ని అందించగలము అని చెప్పి దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మీ అందరి దీవెనలు కూడా కోరుతూ, మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులమని, రాబోయే రోజులు మనయే అని ఇక్కడ ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి భరోసా ఇస్తూ చెప్తూ ఉన్నా. కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, నష్టపోయామన్న సంగతి నాకు తెలుసు, కేసులు పెడుతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నేను మంచి కాలం వస్తుంది, వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకు కూడా నేను తోడుగా నిలబడతానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా.